దేశానికి ఫస్ట్ టైం వస్తున్నారా? ఏజెంట్ చెప్పే మాయమాటలు నమ్ముతున్నారా? సో ఎన్నో వీడియోస్ చేశాను వీటి గురించి, ఏజెంట్లు ఎలా మోసం చేస్తారు మన ఇండియా నుంచి, మన నిజామాబాద్, కరీంనగర్, ఆర్మూరు, నిర్మల్ నుంచి, జగిత్యాల నుంచి ఏజెంట్లు మోసాలకి గురయ్యి ఇక్కడ గల్ఫ్ దేశాలకి పని కోసం వచ్చి ఇక్కడ ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు ఎందరో రోజు రోజుకి ఇంకా రోజు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఈరోజే మార్నింగ్ ఒక బ్రదర్ ఫోన్ చేసి, అన్న నేను నిజామాబాద్ డిస్టిక్ నందిపేటకి చెందినటువంటి వాడిని, ఒక ఏజెంట్ సహాయంతో మేము ఇక్కడ వచ్చాము, ఒక నలుగురం కలిసి ఇక్కడికి వచ్చాము. ఆ ఏజెంట్ అక్కడ చెప్పిన పని వేరే, ఇక్కడికి వచ్చి మాకు తెలియంది కన్స్ట్రక్షన్ దానిలో వేశాడు. సో ఇక్కడ మేము ఈ ఎండకి తాకిడికి మేము తట్టుకోలేకపోతున్నాము. మేము అక్కడ ఏజెంట్కి డబ్బులు కట్టాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు 7-8 వేల దినమ్స్ అడుగుతున్నారు మాకు ఇప్పుడు వెళ్ళిపోవాలంటే కూడా. ఏజెంట్కి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వడం లేదు. రెస్పాండ్ అయినా సరే మాకు సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, డబ్బులు మాత్రం కట్టే వెళ్ళాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి. అదేవిధంగా షార్జాలో కూడా చాలామంది మన తెలుగు తమ్ముళ్ళు అన్నలు అవస్థ చెందుతున్నారు. ఏజెంట్ సాయంతో ఇక్కడికి వచ్చి పనులు చేయలేకంటే ఫ్రెషర్స్గా వస్తున్నారు ఫస్ట్ టైము. అందుకనే మీ దగ్గర ఏదైనా స్కిల్ ఉంటేనే రండి ఇక్కడికి గల్ఫ్ దేశాలకి పని నిమిత్తము. మీ దగ్గర స్కిల్స్ లేకపోతే రాకండి. అంటే ఏదో చిన్న చితగా పని చేసుకుందాం కదా, డబ్బులు సంపాదించుకుందాం కదా, లేకపోతే ఇంటి దగ్గర ఆవారగా తిరుగుతుండ్రు అని చెప్పేసి మీ తల్లిదండ్రులు ఫోర్స్ చేయడం వల్ల ఇక్కడికి వస్తున్నారా? సో యంగ్స్టర్స్ ఎవరైతే వస్తున్నారో 20-21 ఇయర్స్ ఏజ్ వాళ్ళు, మీ దగ్గర స్కిల్స్ ఉంటేనే దయచేసి గల్ఫ్ దేశానికి రండి. ఏజెంట్ సహాయంతో కాకుండా కానీ కూడా మీకు తెలిసిన బంధువులు లేకపోతే తెలిసిన వాళ్ళు ఉంటేనే మీరు ఈ గల్ఫ్ దేశంలో అడుగు పెట్టండి. సో అక్కడ చెప్పే కంపెనీ వేరే, ఇక్కడికి వచ్చిన తర్వాత సప్లై కంపెనీలో వెళ్ళడము, అక్కడ చెప్పే పని వేరే, ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే పని చేయించడము. సో అక్కడ అలవాట్లకి ఇక్కడ అలవాట్లకి చాలా తేడాలు ఉంటాయి. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని కష్టాలు కంపల్సరీ పడక తప్పదు. కాకపోతే మీరు అక్కడ డబ్బులు కట్టి చెప్పిన పనిని ఇక్కడ ఇవ్వకుండా వేరే పనికి చేయడము ఏజెంట్లు కామన్ అయిపోయింది ఇక్కడైతే. అది ఎన్నో వీడియోస్ కూడా చేస్తూనే ఉన్నాను. దయచేసి ఇక్కడ నుంచి అయినా సరే ఎవరైనా సరే ఏజెంట్ ద్వారా ఇక్కడికి వచ్చేవాళ్ళు అన్ని విధాలుగా చెక్ చేసుకొని రండి. సో రేపటి దినం ఏజెంట్ ఫోన్ ఆన్సర్ చేయడం అది కామను, ఫోన్ రెస్పాండ్ అవ్వడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కంపల్సరీ ఒక 2 years కాంట్రాక్ట్ మీద వస్తే కనుక మాత్రము వీసాకి డబ్బులు ఖచ్చితంగా వీళ్ళు అడుగుతూ ఉంటారు. సో ఇక్కడైనా సరే కళ్ళు తెరవండి. వచ్చే